అందరికీ నమస్కారం. ఇప్పుడు తులారాశి వారిపై షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మొదటిగా షష్టగ్రహ కూటమి అనగా 6 గ్రహాల కలయిక ఒకటే రాశిలో జరగడం. రవి, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, శని ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలయిక అవ్వడాన్ని షష్టగ్రహ కూటమిగా భావిస్తున్నాము. అది తులారాశి వారికి షష్టమ స్థానంలో కలయిక ఈ షష్టగ్రహ కూటమి జరుగుతుంది. అనగా శత్రుస్థానం, రోగస్థానం మరియు రుణస్థానం అవుతుంది షష్టమ స్థానం. తులారాశి వారికి అష్టమంలో గురుడు ఉండగా భాగ్యంలో కుజుడు భాగ్యం నుంచి దశమంలోకి ప్రయాణం అవుతున్నాడు. అంటే దశమంలో నీచ స్థితి అవుతుంది కుజుడికి. తద్వారా వీళ్ళకి శత్రువులు బలపడడం, అనారోగ్య సమస్యలు మొదలవడం, ప్రత్యేకించి లివర్కి సంబంధిత మరియు జ్ఞాపకశక్తి సంబంధితమైన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది 2 నెలలు, ఏప్రిల్, మే నెలలో. దాంతోపాటు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి, తీసుకున్న రుణాలని తీర్చలేని పరిస్థితి ఈ 2 నెలల్లో చాలామంది తులారాశి వారికి ఇటువంటి అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ముందుగానే అప్రమత్తంగా ఉండడం మంచిది. దాంతోపాటు శత్రువులు బలపడతారు. ఎటువంటి గొడవలకు కానీ వాగ్వాదాలకు కానీ ఏప్రిల్, మే నెలలో వెళ్ళకపోవడం, ప్రత్యేకించి వీళ్ళు వృత్తి వ్యాపారం చేసే చోట ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంచెం నెమ్మదించడం తగిన సూచన. తులారాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు బాగా లాభిస్తాయి. దాంతోపాటు దూర ప్రాంతంలో వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన లాభాలు పొందడానికి అవకాశం సూచిస్తుంది. తలకి, కళ్ళుకి సంబంధించిన అనారోగ్యాలు కూడా రావడానికి అవకాశం కొద్దిగా ఉంది. తద్వారా శివునికి అభిషేకం చేసుకోవడం, నల్ల కుక్కకు ఆహారం పెట్టడం, పసుపు నీటితో స్నానం చేయడం వంటి పరిహారాలు చేసుకోవడం వల్ల తులారాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి యొక్క వ్యతిరేక ప్రభావం పడకుండా ఉంటుంది. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే కనుక కింద ఇచ్చిన నెంబర్కి సంప్రదించవచ్చు. మన రాశిదర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.